హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరండైస్ తెలుగు ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఉన్నాం. సో డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూకి కానీ ప్రతి స్టేట్ బోర్డ్ ఆర్ సెంట్రల్ బోర్డ్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు అందరికీ తెలుసు యూపీఎస్సీ 2026లో నియర్లీ 38 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా పిఏబి నుంచి రావడం జరిగింది. సో పిఏబి అనేది గవర్నమెంట్ సోర్స్ అండి అది. సో మెజారిటీ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ వాళ్ళు దీన్ని చాలా తక్కువ కవర్ చేస్తూ ఉంటారు. సో మన మెయిన్ ఫోకస్ పిఐబి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ డౌన్ టు ఎర్త్ ఆర్టికల్స్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంపవరింగ్ ఇండియాస్ ఎనర్జీ మార్కెట్స్ కోల్ ఎక్స్చేంజ్ ఫర్ వికసిత్ భారత్. అసలు కోల్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? అసలు కోల్ అనేది మనందరికీ తెలుసు. కోల్ అనేది ఇట్ ఈస్ ఎన్ అలోట్రోప్ ఆఫ్ కార్బన్. సో దీనికి కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. కెలోరిఫిక్ వాల్యూ అంటే బర్నింగ్ కెపాసిటీ అనమాట. సో బర్నింగ్ పొటెన్షియల్ ఆఫ్ ద ఐటమ్. సో కోల్ బర్న్ చేస్తే ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ అనేది స్టీమ్ మిషన్స్కి వెళ్ళి టర్బైన్స్ రొటేట్ అవుతాయి. సో దాని ద్వారా మనకి డైనమో ఎఫెక్ట్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది రావడం జరుగుతుంది. సో దీనికోసం కోల్ ఎక్స్చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎనర్జీ సెక్యూరిటీని మనం డైవర్సిఫై చేస్తూ యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్గా చేయడానికి కోల్ ఎక్స్చేంజ్ అనేది యూజ్ అవుతుంది. సో కోల్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అండ్ దాని యొక్క లెజిస్లేటివ్ స్టాండింగ్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. So the recent notification of the Coal Exchange Rules 2026 represents a landmark structural reform in India's energy and mining sector, rooted in the MMDR Act 2025. So MMDR Act 2025 అనేది కోల్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుతుందంట. బట్ రూల్స్ అనేది మనం ఇప్పుడు ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. సో లెజిస్లేటివ్ యాంకర్ వచ్చేసరికి MMDA 2025. సో సెబీ కాదు, సెబీ రూల్స్ కాదు, లేకపోతే BRA బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కాదు. సో MMDR Act 2025. సో ఎపెక్స్ రెగ్యులేటర్. సో ఇలా ఎక్స్చేంజెస్కి ఒక ఎపెక్స్ రెగ్యులేటర్ ఉండాలి కాబట్టి అది CCO, కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెబీ అండ్ CCO అనేది ప్యారలల్గా పనిచేస్తాయి. ఎలా అయితే సెబీ అనేది సెక్యూరిటీస్కి, మార్కెట్ మెకానిజమ్స్కి ఎట్లా అయితే ఒక స్ట్రాంగ్ రెగ్యులేటర్గా పనిచేస్తుందో, CCO అనేది కోల్ ఎక్స్చేంజెస్ వాటన్నిటికీ ఒక స్ట్రాంగ్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది. CCO రిజిస్టర్స్ అండ్ ఆథరైజెస్ ఎంటిటీస్ టు ఆపరేట్ దీస్ ఎక్స్చేంజెస్. Operating registrations were granted for 25 years అండి to ensure market stability. సో పర్టికులర్ అగ్రిమెంట్స్ అనేవి 25 years అనేది ఉండడం జరుగుతుంది. ఆథరైజ్డ్ ఎంటిటీస్ ఫ్రేమ్ దేర్ ఓన్ మార్కెట్ రూల్స్, బైలాస్, ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ సీమ్లెస్ కోల్ ట్రేడింగ్ సిమిలర్ టు సెబీస్ రోల్ విత్ స్టాక్ ఎక్స్చేంజెస్. సో సేమ్ సెబీకి ప్యారలల్గా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మనందరికీ తెలిసి NSE ఉంటుంది, BSE ఉంటుంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ మార్కెట్ ఎక్స్చేంజ్ ఉంటాయి. సో వీటన్నిటికీ సపరేట్ రూల్స్ ఉంటాయి, సపరేట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. IPO పెట్టడానికి ఈచ్ హ్యాస్ సంథింగ్ కైండ్ ఆఫ్ క్రైటీరియా. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజెస్ వాటి యొక్క రోల్స్ చూసుకోవచ్చు. ఈ రోల్స్ అన్నిటినీ కరెక్ట్గా ఉంటున్నాయా లేదా, లేకపోతే స్టాండర్డైజ్గా ఉంటున్నాయా లేదా అని చూసుకునే బాధ్యత మాత్రం CCOది. నెక్స్ట్ డైవర్స్ సెల్లర్స్, డైవర్స్ బయర్స్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ ప్రైస్ డిస్కవరీ. సో ఈ 3 ప్రిన్సిపల్స్ ద్వారా ఈ కోర్ ఎకనామిక్ షిఫ్ట్ అనేది ఉంటుంది. సో అంతమందిలో ఏంటంటే సింగిల్ బయర్, సింగిల్ సెల్లర్, సో లేకపోతే ప్రాపర్ ఎక్స్చేంజ్ లేకపోవడం వల్ల ప్రైస్ అనేది కరెక్ట్గా దొరకదు కోల్కి. బట్ మనందరూ తెలుసు కోల్ అనేది మన ఇండియా ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా ఇట్ ఈస్ ఎ వెరీ లార్జ్ ఇంపోర్టింగ్ కంట్రీ. సో సప్లై చైన్ ఎఫిషియన్సీ వస్తుంది, దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుతుంది. బికాస్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది, సిస్టమైజ్డ్గా ఉంటుంది. ప్రైస్ ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ని యాజ్ వెల్ యాజ్ ట్రెండ్స్ ఆఫ్ కోల్ ప్రైజెస్ని కూడా మనం ట్రాక్ చేయవచ్చు ఈజీగా, యాజ్ వెల్ యాజ్ బూస్టింగ్ కమర్షియల్ మైనింగ్. సో మనందరికీ తెలుసు కమర్షియల్ మైనింగ్ని తీసుకున్న తర్వాత ఈ ప్రైవేట్ ప్లేయర్స్ అనేవాళ్ళు సింగిల్ ఎంటిటీకి స్టిక్ ఆన్ అవ్వకుండా డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ ద్వారా దే క్యాన్ డైవర్సిఫై దేర్ కైండ్ ఆఫ్ మార్కెట్ ఎక్స్ప్లోజన్. సో ఇలా మార్కెట్ని పెంచుకుంటా వెళ్ళొచ్చు. సో ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద బూస్టింగ్ కమర్షియల్ మైనింగ్, రెగ్యులేటెడ్ ఎక్స్చేంజ్ ఫర్ సెల్లింగ్ అవుట్పుట్. సో అంతకుముందు ఎలా ఉండేదంటే CCO రెగ్యులేషన్ డామినెంట్ PSU ఒకళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళే థర్మల్ పవర్కి, స్టీల్ మిల్స్కి, MSME యూనిట్స్కి, సిమెంట్ ఇండస్ట్రీకి ఇవ్వడం జరుగుతుంది. బట్ కొత్తగా జరిగే దాంట్లో కోల్ ఎక్స్చేంజ్ ప్రైస్ డిస్కవరీ కరెక్ట్గా జరిగి వీళ్ళందరూ PSU మైనర్స్ కానీ, సో ఇక్కడ ఓన్లీ డామినెంట్ PSU కాకుండా కమర్షియల్ మైనర్స్, క్యాప్టివ్ మైనర్స్, CCO రెగ్యులేషన్ ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ కోల్ ఎక్స్చేంజ్ జరిగి ఇవి డిమాండ్ ఫోర్సెస్, ఇవి సప్లై ఫోర్సెస్. సో ఇట్లా 1 to many కాకుండా మెనీ టు మెనీ కైండ్ ఆఫ్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ మనం చూడొచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు అకార్డింగ్ టు ద సెక్టర్ ఆఫ్ కోల్.
సో నెక్స్ట్ వచ్చేసరికి జీఈఎం స్ట్రెంథన్స్ డిజిటల్ ట్రాన్స్పరెంట్ అండ్ ఇంక్లూజివ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఇండియాస్ గవర్నెన్స్ సిస్టమ్. సో జీఈఎం మనందరూ తెలుసు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ బూస్ట్ ఎంఎస్ఎంఈ ఇంక్లూజన్ రిజిస్టర్డ్ యూనిట్స్ రైస్ టు 11.9 lakhs 2.17 crore. సో ఎందుకు సార్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఇంపార్టెంట్ అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద పాలసీ స్కీమ్స్ కానీ లేకపోతే డైవర్సిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్లో రాసేటప్పుడు ఈ పర్టికులర్ కేస్ స్టడీ మనం మెన్షన్ చేస్తే ఎక్కువ మార్క్స్ రావడం ఛాన్స్ ఉంది. సో జీఈఎం అనేది గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది బూస్ట్ ఎంఎస్సీ ఇంక్లూజన్ అంటే మీడియం స్మాల్ ఎంటర్ప్రైజ్ ఇంక్లూజన్ని బూస్ట్ చేస్తున్న ద్వారా యాజ్ వెల్ as విమెన్ ఎంపవర్మెంట్కి కూడా ఇది దారితీస్తుంది. అరౌండ్ 35% ఆర్డర్స్ వరకు దే ఆర్ హెల్పింగ్ ద విమెన్ ఎంటర్ప్రినర్స్ ఇన్ టు ద జీఈఎం మార్కెట్ ప్లేస్. సో జీఎం గ్రోత్ డ్రైవర్స్ ఇంక్లూజివ్ గ్రోత్ ఎవరెవరికి ఉందంటే విమెన్కి, స్టార్టప్కి, ఎస్సీ ఎస్టీ ఎంఎస్సీ పార్టిసిపేషన్ సజెస్ట్ విత్ స్ట్రాంగ్ రేసింగ్ ప్రొక్యూర్మెంట్. సో ఇట్లా ఇది స్టాగ్నేట్ ఆర్ సెంట్రలైజ్డ్ సిస్టమ్గానే కాకుండా డైవర్సిఫై చేస్తూ కూడా ఈ పర్టికులర్ జీఈఎం అనేది పనిచేస్తుంది. సో ట్రాన్సిషన్ వాల్యూమ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది పిల్లర్ ఆఫ్ ఇండియాస్ డిపిఐ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద డేటా షోస్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ స్కేల్ ఆఫ్ గ్రోత్. ఎంఎస్సి ఎంటర్ప్రైజెస్ అనేవి రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈ స్కేల్ 2396 నుంచి 11.9 lakhs వచ్చింది. సో పర్టికులర్ ఆర్డర్ కానీ ఎవరైనా ఒక గవర్నమెంట్ పిఎస్యూస్ చేస్తున్నప్పుడు దే క్యాన్ ఆర్డర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మల్టిపుల్ సోర్సెస్ అనేవాళ్ళు టెండర్ వేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా సెంట్రలైజేషన్ కాకుండా డైవర్సిఫికేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ వైపు మనం ఈ పర్టికులర్ స్కీమ్ను మనం చూడవచ్చు. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ అబ్జార్ప్షన్. క్యాపిటల్ ఫండలింగ్ టు ఎంఎస్సీస్ ఈ స్కేల్డ్ ఎక్స్పోనెన్షియలీ ఫ్రమ్ ఏ మోడక్ 69 crore టు మ్యాసివ్ 8.69 lakh crores. సో ఇది పర్టికులర్ అబ్జార్ప్షన్ యొక్క కెపాసిటీ అండి ఇది. నెక్స్ట్ జీఎం యూటిలైజెస్ స్టేట్ పర్చేసింగ్ పవర్ ఫర్ స్ట్రక్చరల్ ఎఫర్మేటివ్ యాక్షన్ అండ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ బై ఇంటిగ్రేటింగ్ మార్జినలైజ్డ్ ఎంటర్ప్రెన్యూర్స్. సో డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్కి లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫండింగ్ డైవర్సిఫై చేస్తున్న వాళ్ళకి ఈ జీఎం అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ as విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మనం చూస్తే 2.16 lakh విమెన్ ఓన్డ్ ఎంఎస్సీస్. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ విమెన్ స్కీమ్స్ లేకపోతే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్లో కానీ మనం ఈ పర్టికులర్ పాయింట్ మెన్షన్ చేస్తే ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. డీరిస్కింగ్ స్టార్టప్స్. సో స్టార్టప్స్ అనే వాళ్ళకి ఏంటంటే ఒక స్టార్టప్స్ B2B ఎంగేజ్మెంట్స్ ఉంటాయి, అంటే బిజినెస్ టు బిజినెస్ ఎంగేజ్మెంట్స్ ఉంటాయి. పర్టికులర్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక స్టార్టప్కి దాని యొక్క సోర్సెస్ కానీ దాని ప్రొడక్ట్స్ కానీ డైవర్సిఫై చేసుకునే ఛాన్స్ ఉండదు నార్మల్గా సింగిల్ B2B దాంట్లో. అదే జీఈఎం ఉందనుకోండి, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ద్వారా దీ స్టార్టప్స్ పొటెన్షియల్ స్టార్టప్స్ అన్నిటికి కూడా ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రొవైడెడ్ మార్కెట్ వాల్యుయేషన్ ఆఫ్ 40,000 plus స్టార్టప్స్ అబ్జార్బింగ్ 61,400 crore ఆఫ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్. మనందరికీ తెలుసు రీసెంట్గా స్టార్టప్ డెఫినేషన్ కూడా డిపిఐఐటి మెన్షన్ చేసింది. లెస్ దెన్ 10 years ఉండాలి స్టార్టప్స్కి, లెస్ దెన్ 10 years ఉండాలి, లెస్ దెన్ 200 crores ఉండాలి. డీప్ టెక్ స్టార్టప్స్కి వచ్చేసరికి లెస్ దెన్ 20 years, లెస్ దెన్ 300 crores ఉండాలి. సో ఇది స్టార్టప్ యొక్క డెఫినేషన్ డిపిఐఐటి ప్రకారం. ఎంపవరింగ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ ఇంటిగ్రేటెడ్ 66,000 plus ఎస్సీ ఎస్టీ ఎంఈస్ సెక్యూరింగ్ కాంట్రాక్ట్స్ వర్త్ 21,800. సో ఇది పర్టికులర్ ఆర్టికల్ అనేది డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి, డిజిటల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కి, లేకపోతే డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫిషియన్సీ గురించి, గవర్నెన్స్ గురించి, విమెన్ అండ్ సోషల్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ గురించి, సో ఇట్లా ప్రతి రకంగా కూడా మనం ఈ యొక్క న్యూస్ని మనం చూడవచ్చు. సో స్ట్రాటజిక్ డివిడెన్స్ అంటే మనకి ఎలాంటి ప్రాఫిట్స్ వచ్చినాయి అంటే ఎలిమినేటింగ్ ఇంటర్మీడియట్ మోనోపోలిస్ అండ్ అజైల్ హెల్త్ అండ్ డిజాస్టర్ లాజిస్టిక్స్. సో వ్యాక్సిన్ దానికి కూడా వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అయిందండి. ప్రూవెన్ బై సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 324 crore వ్యాక్సిన్ డోసెస్ అండ్ 199 crore సిరింజెస్ డ్యూరింగ్ ద క్రైసిస్. సో ఇట్లా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ పిహెచ్ఈ సిచ్యువేషన్స్లో కూడా ఈ పర్టికులర్ జీఈఎం అనేది యూజ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ జీఈఎం అనేది గ్లోబల్ సౌత్, వసుదైవ కుటుంబకం, గ్లోబల్ సౌత్, వికసిత్ భారత్కి స్ట్రాంగ్ ఫౌండేషనల్ ఎగ్జాంపుల్స్గా కూడా మనం దీన్ని మెన్షన్ చేయొచ్చు. అండ్ ఏఐ డ్రివెన్ ప్రొక్యూర్మెంట్. సో ప్రొక్యూర్మెంట్ అనేది ఇనీషియల్ టాప్ బ్యూరోక్రసీ లెవెల్స్కే కాకుండా ఏఐ డ్రివెన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా అన్బయాస్డ్ సిస్టమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నేను ఏఐ సిస్టమ్స్ మొత్తం అన్బయాస్డ్ అని చెప్పను, కానీ somewhat based on the merits of the startup మీద ఈ పర్టికులర్ ఆధారపడి ఉంటుంది. GM is moving towards predictive governance using AI and machine learning to detect collusive bidding, price spikes and assess credit risk, public procurement data.
నెక్స్ట్ రక్షా మంత్రి అప్రూవ్స్ ఫస్ట్ లార్జ్ స్కేల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అండ్ డిఫెన్స్ ల్యాండ్ ఎట్ సీతాపూర్ యూపీ. సో ఫస్ట్ ల్యాండ్, లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, లార్జెస్ట్ సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్రాజెక్ట్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మనం ప్రిలిమ్స్లో చూస్తూ ఉంటాం. ఆ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్ అని చాలా ఇంపార్టెంట్. బికాస్ అప్రూవ్స్ ఫస్ట్ లార్జ్ స్కేల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అండ్ డిఫెన్స్ ల్యాండ్ సీతాపూర్ యూపీ. సో దీన్ని చేసేది ఎవరంటే డెవలప్డ్ త్రూ ఎన్టీపీసీ అండర్ ఎంఓడిస్ ఇనిషియేటివ్. ఎన్టీపీసీ ఎస్సీఐ కాదు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, ఎస్సీసీఐ కాదు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ కాదు, బట్ ఎన్టీపీసీ. సో ఎస్సీసీఐ అనేది రీసెంట్గా ఇష్యూలో కూడా ఉంది. మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శ్రీ చిరాగ్ పాస్వాన్ ఇనాగ్రేట్ సాప్లింగ్ డైలాగ్ 2026. సో సాప్లింగ్ డైలాగ్ అనేది ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇనిషియేటివ్. సో సాప్లింగ్ అనగానే మనం ఏం పెట్టేస్తాం, ఆబ్వియస్గా మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ పెట్టేస్తాం, లేకపోతే మినిస్టర్ ఆఫ్ బయోటెక్నాలజీ పెట్టేస్తాం, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పెట్టేస్తాం, సో మైతే పెట్టేస్తాం, ఎంఎస్టీ పెట్టేస్తాం. కానీ ఎప్పుడు కూడా ఫుడ్ గురించి మనం ఆలోచించాం. సో సాప్లింగ్ డైలాగ్ అనేది ఇట్ ఈస్ అన్ అన్లాకింగ్ వ్యాలీ ఇన్ అహ్మదాబాద్, June 9 to June 10. సో ప్లేస్ ఇంపార్టెంట్, ఎక్కడ జరుగుతుంది, అహ్మదాబాద్లో జరుగుతుంది. అండ్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, MOFPI. సో ఫుడ్ పార్క్ స్కీమ్స్ కూడా ఈ MOFPI చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఎయిమ్స్ టు గ్రో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సస్టైనబుల్ గ్రోత్ ఇన్ సౌత్ ఏషియా. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ పార్టిసిపెంట్స్ అండ్ MOFPI. సో ఇది ప్లేస్ ఎక్కడంటే అహ్మదాబాద్, అండ్ ఇట్స్ అన్లాకింగ్ వాల్యూ ఆఫ్ గ్లోబల్ సౌత్ ఫార్మర్స్ అండ్ సౌత్ ఏషియా ఫార్మర్స్. 2-day regional dialogue brings together around 200 participants, including policymakers, industry leaders, development partners from South Asian countries, to deliberate a strengthening food processing ecosystems, building resilient, inclusive, sustainable food systems in the region. So, inclusive, resilient, and sustainable food systems in the region. Next, sound waves can be used in reducing energy consumption. నెక్స్ట్ జనరేషన్ కంప్యూటింగ్. సో దీనికి అర్థంగా ముందల మనందరికీ తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా కాంప్లెక్స్ టాపిక్, అండ్ మనం ఆఫెన్గా ఆ పర్టికులర్ టాపిక్ని ఫౌండేషనల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక మనం దాన్ని మిస్ చేస్తూ ఉంటాం. సో ఈ పర్టికులర్ ఆర్టికల్స్ ఏదైతే PIB మెన్షన్ చేస్తుందో ఆర్టికల్స్ని కానీ లేకపోతే హిందూ మెన్షన్ చేస్తాయో మనం వాటిని ఫౌండేషనల్ నుంచి నేర్చుకుంటూ రావాలి. బికాస్ సౌండ్ వేవ్స్ అనేవి లాంగిట్యూడల్ వేవ్సా లేకపోతే ట్రాన్స్వర్సల్ వేవ్సా, సో ఇట్లా మనం అడగొచ్చు. సో మనం అబ్జర్వ్ చేస్తే సౌండ్ వేవ్స్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ రెడ్యూసింగ్ ఎనర్జీ కన్సంప్షన్ ఇన్ నెక్స్ట్ జనరేషన్ కంప్యూటింగ్. సో ఫస్ట్ మనందరూ తెలుసు కంప్యూటింగ్ అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే ట్రాన్సిస్టర్స్, సెమీకండక్టర్స్ మీద ఆధారపడుతుంది. సో ఈ ట్రాన్సిస్టర్స్, సెమీకండక్టర్స్ కూడా డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడుతుంది. సో ఫర్ సపోజ్ సెమీకండక్టర్ లాటిస్ ఉంటుంది, అటామిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ పర్టికులర్ అటామిక్ స్ట్రక్చర్లో ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ హోల్స్ అండ్ స్పేసెస్ మధ్యన మూవ్ అవుతూ జంప్ కొడతా ఉంటుంది. సో అట్లా నీకు కావాల్సిన తగ్గట్టుగా ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది నువ్వు రెగ్యులేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా జంప్ కొట్టేటప్పుడు ఎప్పుడైతే ఈ లాటిస్ని హిట్ చేస్తుందో, ఎలక్ట్రాన్ అనేది లాటిస్ని హిట్ చేస్తుందో ఆబ్వియస్గా అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. సో హీట్ జనరేట్ అవ్వడం వల్ల థర్మల్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. అండ్ దానికోసం నువ్వు సపరేట్ ఎనర్జీ వాడాల్సి వస్తుంది. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా ప్రతి CPU కూడా ఇందుకే ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ నుంచి స్పిన్ట్రానిక్స్ త్రూ సౌండ్ వేవ్స్ ద్వారా నువ్వు దాన్ని తగ్గిస్తున్నాం మనం. సో ఇది నెక్స్ట్ జనరేషన్ కంప్యూటింగ్ కూడా యూజ్ అవుతుంది. ఎట్లా అంటే ఈ పర్టికులర్ ఎనర్జీ డిసిపియేషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి, హీట్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆబ్వియస్గా మనం నెక్స్ట్ జనరేషన్ కంప్యూటింగ్ కూడా దీన్ని వాడుకోవచ్చు. సో ఇది ఎట్లా పనిచేస్తుందో మనం చూద్దాం. సో ట్రెడిషనల్ ఎలక్ట్రానిక్స్ రిలై ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ చార్జ్ విచ్ క్రియేట్స్ రెసిస్టెన్స్. సో ఆబ్వియస్గా రెసిస్టెన్స్ క్రియేట్ అయిందంటే ఫర్ సపోజ్ మనం 2 హ్యాండ్స్తో రబ్ చేస్తున్నాం, రబ్ చేస్తే హీట్ జనరేట్ అవుతుంది బికాస్ ఫ్రిక్షన్ వల్ల హీట్ జనరేట్ అవుతుంది. సో సేమ్ అట్లానే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్మెంట్ అవుతున్న కొద్దీ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. ఫ్రిక్షన్ డెవలప్ అవడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జోల్ హీటింగ్ అంటుంది అండ్ ఎనర్జీ లాస్ కూడా అవుతుంది. దిస్ రెసిస్టెన్స్ లిమిట్స్ డివైస్ మినిచరైజేషన్ అండ్ ఎఫిషియన్సీ. సో దానికోసం మనం ఏం వాడతాం అంటే స్పిన్ వాడతాం అనమాట. ఇప్పుడు సో ఎలక్ట్రాన్ మూవ్మెంట్ కాకుండా ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ కెపాసిటీ బట్టి దాన్ని ఏమంటాం అంటే స్పిన్ట్రానిక్స్ అంటాం. స్పిన్ ఎలక్ట్రానిక్స్ ఓవర్కమ్ దిస్ బై యూజింగ్ ద ఎలక్ట్రాన్స్ ఇంట్రిన్సిక్ యాంగులర్ మొమెంటమ్ ఆర్ స్పిన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ చార్జ్. సో చార్జ్ బేసిస్ కాకుండా ఆ ఎలక్ట్రాన్ అనేది
పాజిటివ్ స్పిన్లో ఉందా నెగిటివ్ స్పిన్లో ఉందా అనేది చూస్తాం. సో ఎలక్ట్రాన్ అనేది లాటిస్ మూవ్ అయ్యే కొద్దీ దాని యొక్క హీట్ డిసిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. హీట్ డిసిపేషన్ ఉండడం వల్ల ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలక్ట్రాన్ మూవ్మెంట్ కాకుండా ఎలక్ట్రాన్ స్పిన్ బట్టి అది మనం కంప్యూటింగ్లో మనం వాడుకుంటాం. So instead of moving physical particles, information can be sent as a wave of magnetic disturbance called magnons. Since no particles are dragged, magnons operate with a low energy memory loss. The INST Mohali team engineered a way to generate and control these magnon-based spin currents using surface acoustic waves, microscopic sound waves traveling along the surface of a material. So instead of moving the material కాకుండా moving the electron కాకుండా స్పిన్ బట్టి మనం వాడుకుంటాం. సో ఈ స్పిన్ ఎలా కంట్రోల్ చేస్తామంటే మ్యాగ్నాన్స్ ద్వారా మనం కంట్రోల్ చేస్తాం. సో ఈ మ్యాగ్నాన్స్ని కంట్రోల్ చేయడానికి కొత్త విధానం ఏంటంటే ఈ అల్ట్రా అకోస్టిక్ వేవ్స్ని మనం వాడుకుంటాం. సో సర్ఫేస్ అకోస్టిక్ వేవ్స్ని వాడుకుంటాం. సో సర్ఫేస్ అకోస్టిక్ వేవ్స్ అంటే ఆటోమేటిక్గా ఏమర్థం వల్ల మనకి సర్ఫేస్ ఉంటుంది. ఆ సర్ఫేస్లో మనం ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేయడం ద్వారా ఈ యొక్క పర్టికులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయడం ద్వారా ఎలక్ట్రాన్స్ అనేది స్పిన్ని మార్చుకుంటుంది. దాన్ని బట్టి మనం అసెస్ చేసుకుని సెమీ కండక్టర్స్ మనం వాడుకుంటాం. సో దీనికి కావాల్సిన పార్టికల్ ఏంటంటే 2D మ్యాగ్నెట్ అండ్ సబ్స్ట్రేట్. ఈ సబ్స్ట్రేట్ వచ్చేసరికి ఈ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్. ఈ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ చాలా ఇంపార్టెంట్ బికాస్ క్వాడ్స్ కానీ మనం వాడే వాచెస్లో ఉండే క్వాడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్. పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ ఏంటంటే నువ్వు ఎలక్ట్రిసిటీ సెండ్ చేస్తున్నప్పుడు ఆ మెటీరియల్లో నుంచి అది మెకానికల్ డిఫార్మేషన్ జరుగుతుంది. సో సేమ్ ఇట్లానే ఈ యొక్క పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ వాడతాం, 2D మ్యాగ్నెట్ వాడతాం అండ్ సూడో గ్యాజ్ ఫీల్డ్ అనేది జనరేట్ చేస్తాం. ఏ సర్ఫేస్ ఆఫ్ అకోస్టిక్ వేవ్స్ ఇన్ ద పీజోఎలక్ట్రిక్ సబ్స్టెన్స్ క్రియేట్స్ ఎ స్మాల్ రిథమిక్ మెకానికల్ డిస్టార్షన్స్ ఇన్ ఓవర్లయింగ్ 2D మ్యాగ్నెటిక్ లేయర్. సో ఈ పర్టికులర్ లేయర్లో నుంచి మనం ఈ పర్టికులర్ మెటీరియల్ అనేది పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా ఇది మెకానికల్ డిఫార్మేషన్ జరుగుతుంది. సో ఇది మెకానికల్ డిస్టార్షన్స్ జరుగుతుంది. సో ఇన్ ద ఓవర్లయింగ్ 2D మ్యాగ్నెటిక్ లేయర్. సో సర్ఫేస్ అకోస్టిక్ వేవ్స్ అనేది రిపుల్స్ జనరేట్ చేస్తుంది. ఈ రిపుల్స్ జనరేట్ చేయడం వల్ల యాక్ట్స్ ఆన్ ఓవర్లయింగ్ 2D యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్, క్రియేట్స్ మైక్రో డిస్టార్షన్ స్ట్రెయిన్, జనరేట్స్ సూడో గ్యాజ్ ఫీల్డ్స్, డ్రైవ్స్ అండ్ కంట్రోల్స్ మ్యాగ్నాన్ స్పిన్ కరెంట్స్, frictionless low power computing. Study discovered that these mechanical distortions acts as pseudo gauge fields. These effective fields push, direct and accelerate the magnons, creating a highly controllable sound induced spin current. So దీనివల్ల యూజ్ ఏంటంటే అల్ట్రా లో పవర్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. అకోస్టిక్ వేవ్స్ ద్వారా జనరేట్ గైడ్ స్పిన్ కరెంట్స్ ఆఫర్స్ ఎ ప్రెసైజ్ నాన్ ఇన్వేసివ్ వేవ్ టు మ్యానిపులేట్ క్వాంటమ్ స్టేట్స్. Next generation communications, on-device acoustic magnon components significantly reduce the hardware size for high frequency signals, processors and filters. Next, Union Minister Shri Jayant Chaudhary flags of 5 new solar community hub skill vans to advance digital inclusion and future ready skilling. So ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డెల్ టెక్నాలజీస్ అండ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఈ రెండు కలిసి స్కిల్ వ్యాన్స్ అనేది పెట్టడం జరిగింది. So with participation of Dell Technologies, 2.67 million India-based beneficiaries reached financial 2023 as Dell deepens its efforts to improve access to technology skills and economic mobility opportunities. So ఈ solar community hub skill vans deliver local connectivity, job relevant skills, training, education, essential services to under-resourced community. So ఈ solar community hub skill vans అనేవి ఎవరి అండి? Dell Technologies అండ్ NSDCV. ఇప్పటి వరకు ఫైనాన్షియల్ 23 వరకు 2.67 మిలియన్ ఇండియా బేస్డ్ బెనిఫిషియరీస్ అనేవాళ్ళు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ వాస్ డెవలప్డ్ బై డెల్ టెక్నాలజీస్ ఇన్ కొలాబరేషన్ విత్ NSDC, ఇంప్లిమెంటింగ్ లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్. సో ఏ ప్లేసెస్లో అంటే 5 స్టేట్స్ అంటే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చరికి పవర్డ్ ఎంటైర్లీ బై ద రిన్యూబుల్ సోలార్ ఎనర్జీ. Tech stack equipped with laptops, interactive screens. Curriculum features AI-based learning tools, customized skilling modules, and structured employability pathways. Institutional reach వచ్చరికి higher education, vocational, community institutes. సో ఈ పర్టికులర్ వ్యాన్స్లో మనకి స్కిల్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్లీ పవర్ బేస్డ్ త్రూ సోలార్ నెట్వర్కింగ్.
సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ నామినేషన్స్ ఆఫ్ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026. సో రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే అవార్డ్స్ అనేవి యూపీఎస్సీలో అడగడం జరుగుతుంది. ప్రతి పేపర్లో అట్లీస్ట్ ఒక అవార్డు అనేది ఉంటుంది. సో కామన్గా మనం మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ సెట్ చేయడం జరుగుతుంది. సో దాని ప్రకారం మనం ఆలోచిస్తే ఎవరెవరు ఎలిజిబుల్ దీనికి చిల్డ్రన్ అంటే <14 కాదండి, <18. ఫస్ట్ పాయింట్, చిల్డ్రన్ అంటే <5 to 18 years, not 3 to 18 years, etc. 5 to 18 years, both self-nominations and third-party recommendations are applicable. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కాదు, మనం చూద్దాం ఏ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుందో. అండ్ దీని క్రైటీరియా ఏంటంటే బ్రేవరీ, స్పోర్ట్స్, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఆర్ట్ అండ్ కల్చర్. BEASSS. సో దీన్ని కండక్ట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ప్రధాన మంత్రి మాతృవందన యోజన స్ట్రెంథన్స్ మెటర్నల్ హెల్త్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్స్కి. సో మనం మాతృత్వ సురక్షిత అభియాన్ చూసాం లాస్ట్ న్యూస్లో. సో ఇది మాతృవందన యోజన. సో విమెన్ సంబంధించిన స్కీమ్స్ కానీ, ఇంక్లూజన్ స్కీమ్స్ కానీ, లేకపోతే మనం ఇందా మాట్లాడుకున్నట్టు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో విమెన్ యొక్క రోల్ కానీ, లేకపోతే విమెన్కి ఎట్లా అది ప్రొపగేట్ అవుతుంది, లేకపోతే ఎట్లా ఎక్స్ప్లెయిన్ అవుతుంది, లేకపోతే ఎట్లా బెనిఫిట్ అవుతుందో మనం ఇలాంటి ఏరియాస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. సో దాని ప్రకారం మనం ఆలోచిస్తే PM మాతృవందన యోజన లాంచ్ ఇన్ 2017 అండ్ ఇది 2022లో మిషన్ శక్తిలో కలిపేశారు. ఇంటిగ్రేషన్ రిజల్టెడ్ ఇన్ 2 మేజర్ చేంజెస్. ఫస్ట్ ఏంటంటే పేమెంట్ అని 3 installments నుంచి 2 installments అయింది. నెక్స్ట్ స్కీమ్ ఎక్స్పాండెడ్ టు కవర్ ఏ సెకండ్ చైల్డ్ ఎస్పెషల్లీ ఫర్ ప్రమోటింగ్ ద బర్త్ ఆఫ్ ఎ గర్ల్. సో సెకండ్ చైల్డ్ అనేవాళ్ళు గర్ల్ అయితే దే ఆర్ గివింగ్ ఎక్స్ట్రా అమౌంట్. సో ఫస్ట్ చైల్డ్కి ఎంత ఇస్తారు, సెకండ్ గర్ల్కి ఎంత ఇస్తారు మనం చూద్దాం. సో ఫస్ట్ చైల్డ్ అయితే మదర్ రిసీవ్స్ 5,000 in 2 installments. సెకండ్ చైల్డ్ గర్ల్ అయితే 6,000 ఇన్సెంటివ్ వస్తుంది సింగిల్ ఇన్స్టాల్మెంట్లో. అండ్ ఇంక్లూజివిటీ ఎలిజిబిలిటీ ఫుల్ రీసెట్స్ ఆఫ్టర్ మిస్క్యారేజ్. సో మిస్క్యారేజ్ అయినా స్టిల్ బర్త్ అయినా కూడా ఈ పర్టికులర్ స్కీమ్ అనేది రెన్యూ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, బై ప్రొవైడింగ్ డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్, PMMVY removes the economic barriers that often prevent women from accessing nutritious food, adequate rest and institutional health care. Beneficiaries వచ్చరికి టోటల్గా 4.27 crore women ఇప్పటి వరకు బెనిఫిట్ అయ్యారు. టోటల్గా 20,150 crores. సో బెనిఫిషియరీస్ కూడా మనం ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవడం, బికాస్ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది అవుట్కమ్ బేస్డ్తో ఉంటుంది. సో అవుట్కమ్ అనేది మనకి ఎక్సలెంట్గా ఉంటే స్కీమ్ అనేది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. Next, ECLGS 5.0 achieves a major milestone. Guarantee issuance crosses 1 lakh mark with total amount of guarantees more than 48,000 crores. So 96% guarantees issued by number. So ఇది పర్టికులర్ స్కీమ్ ఏంటో చూద్దాం. ECLGS 5.0. సో ఇది మనం డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా మాట్లాడుకున్నాం. ECLGS స్కీమ్ అనేది ఫస్ట్లో ఆత్మనిర్భర్ స్కీమ్ కింద 2020లో కోవిడ్ రిలీఫ్ టైంలో వదిలేరు ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇంక్లూజన్ ద్వారా ఇప్పుడు ECLGS 5.0 ఉంది. సో ECLGS 5.0 అనేది ఆపద టైంలో వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రన్నింగ్ ఉన్న ఇష్యూ ఏంటంటే వెస్ట్ ఏషియన్ క్రైసిస్. సో ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ద్వారా మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో మనందరూ తెలుసు వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది బికాస్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగింది అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ప్రొడక్ట్స్ అనేవి హై వాల్యూ బేస్డ్ నుంచి ఏవైతే ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే వెళ్తాయి బికాస్ ఎవ్రీ కంట్రీ ఈస్ మేకింగ్ ఎ వార్. సో ఈ సినారియో ద్వారా MSMEs అనేవి చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఈ ECLGS 5.0 స్కీమ్ అనేది ఉంది. సో టోటల్గా infuse an additional 2,55,000 crore in credit to existing borrowers to help them West Asia crisis. So guarantee mechanisms, 100% guarantee coverage for MSME sector, 90% guarantee coverage for non-MSME sector. So total guarantees issued వచ్చరికి 1,06,549, crossed 1 lakh milestone. Total guaranteed amount 48,484.26 crore. MSME domination by volume 96 వచ్చినాయి అంట, బై వాల్యూ 86%. సో నాన్ MSME సెక్టర్స్ 90% ఏవైతే ఉన్నాయో అది 14% తీసుకున్నాయి. సో తక్కువ ఉన్నా కూడా
సో 4% నాన్ ఎంఎస్ఎంఈ బెనిఫిషరీస్ ఉన్నా వాళ్ళు అరౌండ్ 14% టోటల్ గ్రాంట్ని తీసుకోవడం జరుగుతుంది. సో పిఎస్బి పార్టిసిపేషన్ వచ్చేసరికి 96% ఆఫ్ గ్యారంటీస్ డ్రివెన్ బై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. నెక్స్ట్ ఓమ్ని ఛానల్ కస్టమర్ అవుట్రీచ్. బ్రాడ్ బేస్డ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ లైక్ ప్రైవేట్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, ఎస్ఎఫ్బీస్, ఎన్బిఎఫ్సి, సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో మైక్రో లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ ఫిజికల్ అవుట్రీచ్ అండ్ గ్రౌండ్ మొబిలైజేషన్. డిఎఫ్ఎస్ కండక్టెడ్ హై ఇంపాక్ట్ ఫిజికల్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ అట్ 9 locations via SLBs. ఈవెంట్స్ ఇన్వాల్వ్డ్ ఎన్సీజీటీసీ, పిఎస్బి అలయన్స్ టీమ్, స్టేట్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్స్. సో ఇట్లా అవుట్రీచ్ ద్వారా అవేర్నెస్ జరుగుతుంది. సో ఇట్లా ప్రొలిఫరేషన్ ఆఫ్ మైక్రో లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెరుగుతాయి అండ్ మైక్రో లెండింగ్ త్రూ ఫార్మలైజేషన్ బ్యాంక్స్ ద్వారా. సో ఇట్లా జరగడం ద్వారా క్రెడిట్ అనేది ఫార్మలైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ స్కీమ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ కూడా ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ క్రెడిట్. అండ్ ఇది 100% వరకు ఎంఎస్ఎంఈస్ అయితే కొలెటరల్ ఫ్రీ, 90% నాన్ ఎంఎస్ఎంఈస్ అయితే 90% ఆఫ్ ద ఫ్రీ మాత్రం జరుగుతుంది నాన్ ఎంఎస్ఎంఈస్కి. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ జీపీఆర్ఏ ఎట్ న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి, ఆంధ్రప్రదేశ్. సో ఇది ఇంపార్టెంట్ బికాజ్ ఏబిపిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఏబిపిఎస్సిలో కూడా మనం ఈ పాయింట్ మెన్షన్ చేయొచ్చు. అండర్ గృహ హెడ్లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే అమరావతిలో పనిచేస్తున్నారో వాళ్ళ కోసం 17 acre క్యాంపస్ కడుతున్నారు. సో దీంట్లో పర్టికులర్ రెసిడెన్షియల్ క్యాంపస్లు ఉంటాయి, కేవీస్ ఉంటాయి, సో ఇట్లా స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. సో ఇట్లా పర్టికులర్ 17 acre ల్యాండ్స్కేప్లో ఈ పర్టికులర్ కాంప్లెక్స్ అనేది కట్టడం జరుగుతుంది ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. కామర్స్ సెక్రటరీ అర్జ్డ్ ఎన్హాన్స్డ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఎంగేజ్మెంట్ విత్ ఇండియా తజికిస్తాన్ జాయింట్ కమిషన్ మీటింగ్. సో ఇండియా జాయింట్ కమిషన్ మీటింగ్ జరిగింది. ఇండియా ఆఫర్స్ టు వర్క్ విత్ తజికిస్తాన్ ఫర్ ఎక్స్పాండింగ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హై క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్. సో ఆబ్వియస్గా ఏదైనా ఒక ప్రొడక్ట్ ప్రొక్యూర్మెంట్ కూడా సో ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ నుంచి జరగవచ్చు. అండ్ మనందరికీ తెలుసు ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. సో ఈ ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అనేది రీసెంట్గా జరిగిన మనం డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా మాట్లాడు. సో ఇండియా ఆఫర్స్ టు వర్క్ విత్ తజికిస్తాన్ ఫర్ ఎక్స్పాండింగ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హై క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్. సో బైలేటరల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ మొమెంటం వచ్చేసరికి డిస్పైట్ మోడెస్ట్ వాల్యూమ్స్ డ్యూ టు కనెక్టివిటీ ఇష్యూస్ ద ట్రేడ్ గ్రోత్ ట్రెజెక్టరీ ఈస్ పాజిటివ్. ట్రేడ్ గ్రోత్ ఎంత ఉందంటే 58.12 million, గ్రూ బై $27.23 billion. ఎక్స్పోర్ట్ బాస్కెట్ వచ్చేసరికి మనం ఎలాంటి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామని అంటే డ్రగ్ ఫార్మేషన్స్, బయోలాజికల్స్, పల్సెస్, డైరీ మిషనరీ, మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్, టీ అండ్ ఆయుష్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్. సో మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అనేవి ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సర్వీసెస్ సెక్టర్ వచ్చేసరికి క్రూషల్ పిల్లర్. ఇండియా ఎక్స్పోర్టెడ్ $123.89 million ఇన్ సర్వీసెస్ టు తజికిస్తాన్ 2024, కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఐటీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ సర్వీసెస్. సో బ్యాంకింగ్ లేదు, మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ బ్యాంకింగ్ లేదు అండ్ టూరిజంది లేదు. సో తాజికిస్తాన్ సిటిజన్స్ అనేవాళ్ళు మన ఇండియాలో టూరిజం పార్టిసిపేషన్ అనేది తక్కువ ఉంది. సో మనం ఫోకస్ చేయాల్సింది కూడా టూరిజంని ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. సో వే ఫార్వర్డ్ రాసేటప్పుడు ఈ పర్టికులర్ కేస్ స్టడీ మెన్షన్ చేసి టూరిజం మీద ఫోకస్ చేయొచ్చు, బ్యాంకింగ్ సర్వీస్ మీద ఫోకస్ చేయొచ్చు, యూపీఐ క్రాస్ పేమెంట్ మెకానిజమ్స్ మీద ఫోకస్ చేయొచ్చు. సో ఇట్లా మనం ఏవైతే డెఫిషియన్సీ ఉన్నాయో దాన్ని కాన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ అండ్ హెల్త్ కేర్. అఫోర్డబిలిటీ మనది ఎక్కువ ఉంటుంది. రెగ్యులేటరీ డైలాగ్, ఫాస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇంక్రీజ్ ప్రొక్యూర్మెంట్ బై తజికిస్తాన్ టు ఎన్ష్యూర్ రీజనల్ హెల్త్ సెక్యూరిటీ. అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ అండ్ క్రిటికల్ మినరల్స్. తజికిస్తాన్ ఈజ్ వాటర్ రిచ్, హైలీ కేపబుల్ ఇన్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. Discusses prioritized hydropower, mining and critical minerals resources essential for India's domestic energy transition. నెక్స్ట్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్. సో ఆబ్వియస్గా క్రిటికల్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ నీడ్ టు డైవర్సిఫై అవర్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్. సో ఎస్సీఆర్ఐ సప్లై చైన్ రిజైలెంట్ ఇనిషియేటివ్ కూడా రీసెంట్గా ఇండియా ప్లస్ జపాన్ పెట్టుకోవడం జరిగింది అండర్ క్వాడ్ సబ్ మీటింగ్స్లో. నెక్స్ట్ స్ట్రాటజిక్ ప్రాక్సిమిటీ. తజికిస్తాన్స్ బార్డర్ విత్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ ఇండియాస్ కాంటినెంటల్ సెక్యూరిటీ, స్ట్రాంగర్ ఎకనామిక్ కాంప్లయన్స్, ఐటీఈసీ ప్రోగ్రామ్స్ ద్వారా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనం చేస్తున్నాం. ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్. దీస్ ఎకనామిక్ డైలాగ్ బోల్స్టర్ ఇండియాస్ బ్రాడర్ మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్ విత్ 4 forums లైక్ ఎస్సీఓ, వే తజికిస్తాన్ ఇస్ ద కీ. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చూస్తే CCO is designated as the nodal agency. Operating registrations for coal exchanges are granted for a period of 10 years to ensure market stability. The rules dismantle the traditional monopolistic frameworks by allowing private commercial miners to list their coal directly on the exchange. 1 and 2 only, 1 and 3 only, 2 and 3 only, 1, 2 and 3.
నెక్స్ట్ స్పింట్రానిక్స్ గురించి చూద్దాం. ఐఎన్ఎస్టీ మొహాలీలో ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ఫిజికల్ ఎలక్ట్రానిక్ చార్జెస్ స్పింట్రానిక్స్ యూటిలైజెస్ మ్యాగ్నోస్ విచ్ ఆర్ వేవ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్స్. Magnons drag physical particles along their path, resulting in high energy loss but significantly faster computing. Surface acoustic waves generate pseudo gauge fields that act like a magnetic force to push and accelerate magnon spin currents. So 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. Next, Mission Shakti PMMY integration lo chuddam. The scheme provides financial benefits for first child, streamlined into 3 installments. Single incentive of 6,000 is provided for second child, especially if the child is a girl. Eligibility for the scheme fully resets after a miscarriage or stillbirth, ensuring women do not lose future benefits. Option A 1 and 2 only, option B 2 and 3 only, option C 1 and 3 only, option D 1, 2 and 3. Consider the following statements about the government e-marketplace and its recent development milestones. Statement 1, the platform utilizes algorithmic reverse auctions to eliminate human interfaces. It restricts the participation of early stage startups to avoid unvalidated and high risk procurement. The platform is integrating AI and machine learning to detect collusive bidding and excess credit risk. Which of the following statements given above is or correct? 1 only, 1 and 3 only, 2 and 3 only, 1, 2 and 3. So mains question చూద్దాం. Coal Exchange Rules 2026 fundamentally dismantles the traditional monopolistic framework of coal distribution. సో ఇది ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు. సో ఈ స్టేట్మెంట్ని నువ్వు అనలైజ్ చేయమంటే అనలైజ్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్రిటికల్లీ అనలైజ్ చేయమంటే దాని బ్యాక్ డ్రాస్ నువ్వు రాయాలి. సో అనలైజ్ హౌ ద ట్రాన్సిషన్ టు ఏ మెనీ మార్కెట్ ఆర్కిటెక్చర్ విల్ డ్రైవ్ డైనమిక్ ప్రైస్ డిస్కవరీ. సో డైనమిక్ ప్రైస్ డిస్కవరీ ఎట్లా ఉంటుంది అండ్ అవుట్లైన్ మ్యాక్రో ఎకనామిక్ డివిడెన్స్ ఇట్ విల్ ఈల్డ్ ఫర్ సప్లై చైన్ ఎఫిషియన్సీ అండ్ కమర్షియల్ మీనింగ్. సో మనం ఫస్ట్ స్లైడ్లో మాట్లాడుకున్నట్టు ఈ పర్టికులర్ క్వశ్చన్ రాసేటప్పుడు డయాగ్రామ్స్ మెన్షన్ చేసి రాస్తే ఎగ్జామినర్కి చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ మనం ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. బికాస్ మనం ఇలా సాల్వ్ చేస్తూ ఉంటేనే టాపిక్ అయిన తర్వాత ఎక్కువ రోజులు రిమెంబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ వరకు మనం చాలా అజైల్గా ఉంటాం. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ కమ్ బ్యాక్ టుమారో. మళ్ళీ మనం డైలీ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం అండ్ నీట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్లో చూద్దాం. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ ఫర్ ద Veranda IAS Telugu ఛానల్. థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.